నమస్తే ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ కిరణ్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎడ్యుకేషన్. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈరోజు మనం 2025 నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సో టెస్ట్ సిరీస్ ఉంది కదా, ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. సో ఫిజిక్స్ వాళ్ళది ఏదైతే ఉందో ర్యాంకర్ నీట్ సెట్ 4 అంట. సో అప్డేటెడ్ వర్షన్ 180 బిట్స్ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో, అదేవిధంగా రివ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఏంటంటే ఇది ఆల్రెడీ కొంచెం ఎడ్జ్లో డ్యామేజ్ అయిపోయింది. వేరే వాళ్ళు తీసింది నాకు వచ్చిందా లేకపోతే ఎట్లా అయిందో తెలియదు. సో అసలు ఒకటైతే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత సో అసలు ఎన్ని పేపర్స్ వచ్చినాయి, రెఫరెన్స్ బుక్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఓఎంఆర్స్ కూడా ఉంటాయి. ఆ ఇక్కడ డ్యామేజ్ అయింది చూడండి, ఓఎంఆర్స్ కూడా ఉంటాయి. సో ఆ ఓఎంఆర్స్ మొత్తం ఫుల్ రివ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదిగో షాగు కట్ చేస్తున్నా. సో ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయింది గైస్, మరి నాకేం అర్థం కాలేదు, కానీ నేను చేస్తున్నా. కట్ చేసి అసలు మనకు కావాల్సిన పేపర్స్ ఉంటే చాలు, డ్యామేజ్ అయిపోయినా పర్లేదు. అబ్బో ఇదేంది, లోపల కూడా కట్ అవుతున్నట్టుంది. ఓకే గైస్, అంతా. సో మీరు కూడా, నేను రివ్యూ ఇస్తాను, దాన్ని బట్టి చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో రేపు పొద్దున మనం బాడీస్ కూడా ఇలానే కట్ చేస్తూ ఉండాలి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. సో గైస్, నేను వేదాంతకు సంబంధించినటువంటి నీట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆర్డర్ పెట్టా గైస్. సో ఇది వచ్చేసరికి నాకు 630 రూపాయలు పడింది, అమెజాన్లో ఆర్డర్ పెట్టా. అదేవిధంగా వేదాంతది పెట్టా, అది కూడా దాదాపుగా 1200 రూపాయలు అయితే ఉంది. సో దాని రివ్యూ కూడా నేను అది త్వరలో చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఒకటైతే మనం ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ నీట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దానికి 2025 దానికి సంబంధించినటువంటి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ బాక్స్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ డ్యామేజ్ ఇలా జరిగింది, నాకు తెలిసి డౌట్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది అనుకుంటా. మరి ఇక్కడ చూడండి, ఇది ఇట్లా ఉంది దీని పరిస్థితి. సరే చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. మనకి కావాల్సినవి కనుక లేకపోతే ఖచ్చితంగా రిటర్న్ పెట్టేద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసినట్టే ఉంది చూడండి, ఇక్కడ డ్యామేజ్ కూడా అయిపోయింది చూడండి గైస్. మరి ఏం జరిగిందో సరే ఓపెన్ చేద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా లోపలికి ఉంది. ఈ అట్టలో సో ఇదిగో గైస్, ఫస్ట్ కవర్ ఇది, తర్వాత ఇది వచ్చింది. పర్లేదు గైస్, కొంచెం ఓపెన్ గీపెన్ అయితే ఏం చేసినట్టు ఏం లేదు. ఒక్క నిమిషం ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో చూడండి, మీరు కూడా ఆర్డర్ పెడితే ఇలా రావాలి మీకు. కాకపోతే నాది కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది, సో నేను కొంచెం భయపడ్డా. ఓకేనా? సో ఓకే గైస్, పర్లేదు, ఏం ఫ్రాడ్ ఏం జరగలేదు. సో ఒకసారి మనం పైన అట్ట మీద ఉన్నటువంటిది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. సో నీట్ 2025 ర్యాంకర్స్ టెస్ట్ సిరీస్ అప్డేటెడ్ యాజ్ పర్ లాస్ట్ నీట్ ప్యాటర్న్ 180 క్వశ్చన్స్. సో మొత్తం 14 టెస్ట్ బుక్లెట్స్ ఉంటాయంట, అదేవిధంగా 14 OMR షీట్స్ ఉంటాయి. అదేవిధంగా సో సొల్యూషన్స్ విత్ NCERT రెఫరెన్స్ అని ఉంది. సో ఇవి రావాలి. సో అదేవిధంగా ఒక బుక్ కూడా ఉంది పైన, ఇది రెఫరెన్స్ బుక్ అనమాట. సో ఓకేనా? సో అటెంప్టెడ్ బై దాదాపుగా 1 lakh స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారని కూడా ఉంది. సో ఇది 630 రూపాయలు పడింది. ఓకేనా? సో ఇది ఒకసారి మనం పేపర్స్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని ఇప్పుడు ఎటు నుంచి కట్ చేయాలో అర్థం కావట్లా. పర్లేదు రే, డ్యామేజ్ ఏం కాలేదా? ఆల్రెడీ ఎవడైనా ఓపెన్ చేశాడా? చూస్తున్నా, అదే ఇది ఇక్కడ చూద్దాం. మొత్తం ఎన్ని అని చెప్పాడు, 14 పేపర్లు. సో నాకు తెలిసి మ్యాక్సిమం తెలుగులో ఎవరు లేరు గైస్ ఇట్లా, అంటే రివ్యూ ఇచ్చిన వాళ్ళు. మొట్టమొదటి ఛానల్లో ఇట్లా ఫిజిక్స్ వాళ్ళ. కానీ రేపొద్దున వేదాంతుది కూడా ఆర్డర్ పెట్టా, అది కూడా వస్తుంది అతి త్వరలో. సో వేదాంతుది కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది, అది కూడా అతి త్వరలో వస్తుంది. దాన్ని రివ్యూ కోసం కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ గైస్, వీడియోస్ బాగానే చూస్తున్నారు, నా దానికి వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ
సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అంటే ఇట్లాంటి వీడియోస్ యూజ్ ఉందనే కదా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నారు. సో కాబట్టి మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. మన ఛానల్లో మనం పెట్టని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. సో ఎంసెట్, చిన్న ఎంసెట్ ఎగ్జామ్ నుంచి యూపీఎస్సీ వరకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మనం చేస్తాం. అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ కూడా సిఎస్సి, ఎంఏ, సిఎస్, ఎంబీబీఎస్, బీడీఎంఎస్ అట్లా చాలా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కాంపిటేటివ్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అయితే ఇది రిఫరెన్స్ బుక్ అనమాట. సో రిఫరెన్స్ బుక్ ఒకటి ఫస్ట్ మనం ఒకదాని 1 by 1 నీట్గా చూద్దాం. సో క్లియర్ కట్గా. సో వీడియో కొంచెం లెంతీగా ఉంది, పర్లేదు మీరు చూడండి, ఓకేనా. సో ఒక రిఫరెన్స్ బుక్ వచ్చింది, ఎన్టీఏ నీట్ 2025 పీడబ్ల్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓఎంఆర్ షీట్స్ కూడా వచ్చినాయి. సో 14 ఉన్నట్టు ఉన్నాయి, 14 అని చెప్పాడు కాబట్టి 14 ఉన్నాయి, ఎక్కువే ఉండొచ్చు మేబీ, కొంచెం చూస్తాను కొంచెం ఎక్కువే ఉన్నట్టు ఉన్నాయి. ఒకసారి లెక్క పెడదామా, మళ్ళీ వద్దులే, లెక్క పెడితే వీడియోలు లెంతీ అయింది, ఓకేనా. ఓఎంఆర్ షీట్లు వచ్చినాయి, బాగున్నాయి, ఒరిజినల్ పేపర్స్ లాగే ఉన్నాయి. మన ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఏవైతే ఉంటాయో, ఏ క్వాలిటీ అయితే ఉంటుందో అదే క్వాలిటీ, సేమ్ క్వాలిటీతో పేపర్స్ కూడా వచ్చినాయి, సూపర్ ఉంది. సో నెంబర్ 1 క్వాలిటీ అనమాట పేపర్ క్వాలిటీ. సో నెక్స్ట్ పేపర్లోకి వెళ్ళిపోదాం, టెస్ట్ 1 అనమాట. సో ఈ పేపర్ కూడా సేమ్ గైస్, సేమ్ క్వాలిటీ. మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం కదా, ఒరిజినల్ నీట్ పేపర్. కావాలంటే ఒక్క నిమిషం ఉండు, నేను మీకు రిఫరెన్స్ కోసం నేను ఒరిజినల్ పేపర్ కంపేర్ చేద్దాం. సో గైస్ నా దగ్గర ఒక 2023 పేపర్ ఉంది. సో అదేవిధంగా చూడండి, సో నాకైతే సేమ్ క్వాలిటీ అనిపిస్తుంది పేపర్, సేమ్ క్వాలిటీ గైస్, ఇందులో డిఫరెన్స్ ఏమి లేదు, సేమ్ క్వాలిటీ. ఇది ఎన్టీఏ పేపర్, ఒరిజినల్ పేపర్, ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చే ఒరిజినల్ పేపర్ క్వాలిటీ సేమ్. ఇదిగోండి ఇక్కడ ఒక మనకి స్టిప్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా సో ఇది కూడా మనకి సేమ్ క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. మనకి అసలు ఒరిజినల్ పేపర్ ఎలా అయితే ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తుంటే అదే ఫీలింగ్ వస్తుంది. సో మీకోసం నేను ఇప్పుడు ఓపెన్ చేస్తా, సీల్ ఓపెన్ చేసేసి ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఒక్కసారి చూడండి. అసలు మీరు ఒకవేళ కొనకపోయినా ఆ క్వశ్చన్స్ చదవండి, మీకు అర్థమైద్ది. సో నేను ఓపెన్ చేస్తున్నా, సీల్ ఓపెన్ చేస్తున్నా, ఓకే. సో ఒకసారి నేను ఆ క్వశ్చన్స్ మీరు చూడండి, ఓకేనా. చూడండి ఆ పైపైన క్వశ్చన్స్ చదివితే మీకు అసలు ఆ లెవెల్ అర్థమైద్ది కదా. సో ఫస్ట్ పేపర్ ఇది లెవెల్ అర్థమైంది, నేను పైపైన చూపించేస్తాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకొని అంటే వీడియోని పాజ్ చేసుకొని మీరు చూడండి, ఓకేనా. సో నేను స్పీడ్గా చూపించేస్తాను, ఎందుకంటే మనం వీడియో లెందీ అయిపోయింది అనమాట. సో ఇది ఫస్ట్ ఫిజిక్స్ చూడండి, వీడియో పాజ్ చేసుకొని చూడండి, చక్కగా చూడండి, ఓకేనా. సో మీకు అసలు ఆ లెవెల్ ఏ లెవెల్లో ఉంది ఏందనేది మీకు ఒక ఐడియా రావడానికి, ఎందుకంటే ఇది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ 25 to 30 years ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి తయారు చేసినటువంటి పేపర్ కాబట్టి. సో అదేవిధంగా ఇది ఫైనల్ టెస్ట్ సిరీస్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్, మనకి చాలా ఇది ఉన్నది రావాలి. సో చూడండి, వీడియో పాజ్ చేసుకొని చక్కగా చూసి అసలు మీరు కొనకూడదా, ఈ టెస్ట్ సిరీస్ రాయకూడదా, మీరు ఒక పేపర్ చూస్తే మీకు అర్థమైపోయింది అసలు అసలు ఎట్లా ఉంది ఏందనేది ఆ కథ మీకు అంతా అర్థమైపోయింది. సో నేను ఒక పేపర్ చూపిస్తా, అన్ని చూపించాలంటే ఇప్పుడు నేను చూపించగలను, కానీ వీడియో లెందీ అయింది, ఉపయోగం ఉండకుండా పోద్ది. సో ఓకేనా, ఈ పేపర్ వరకు కంప్లీట్గా చూపించేస్తా. సో కొంచెం ఎక్కడైనా మిస్టేక్స్ కానీ ఏమైనా కొద్దిగా సరిగ్గా స్పీడ్గా వెళ్ళిపోతే ఐఎమ్ రియల్లీ సారీ. సో చూడండి క్వశ్చన్స్. సో మీరు వీడియో పాజ్ చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, మీరు దాన్ని బట్టి మీరు రాయకూడదా అనేది మీకు క్లారిటీ తెచ్చుకోండి. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళకి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి పెడతా. రేపు వేదాంతుది కూడా వస్తాయి. సో అది అయిపోయింది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 180 క్వశ్చన్స్ గైస్, చూసారు కదా 180 క్వశ్చన్స్. సో అది మనకి పేపర్ కొంచెం బ్యాక్ సైడ్ మరి ప్లేస్ ఎక్కువ ఇచ్చినట్లు లేరే, అంటే మనకి ఒరిజినల్ పేపర్లో ఎన్ని ఖాళీలు బాగానే ఉన్నాయి అంటే, అబ్బో లేదులే గైస్, వెనకాల కూడా పెద్దగా ఏం లేదు, ఇది ఒరిజినల్ పేపరు సేమ్ గైస్, ఇంకా మనకి అలానే ఉంది. సో ఒకసారి మనకి మొత్తం 14 పేపర్స్ ఉన్నాయో లేవో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 పేపర్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఒకసారి ఓఎంఆర్ షీట్ని కూడా మీరు ఒకసారి కొంచెం దగ్గర నుంచి జూమ్లో చూడండి. సో సేమ్ ఉంది క్వాలిటీ కూడా, పేపర్ కూడా క్వాలిటీ అదే ఉంది సేమ్. సో ఇది ఓఎంఆర్ షీట్ అయితే. సో మనకు ఒకసారి మళ్ళీ రిఫరెన్స్ బుక్ ఉంది కదా, ఈ రిఫరెన్స్ బుక్ను కూడా మనం ఒకసారి రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సో
సో చూడండి సొల్యూషన్స్ ఉన్నాయి ఇందులో. సో మనకు వచ్చేసరికి అనాలిసిస్, పర్సంటేజ్ ఎగ్జామ్ మాస్టర్స్ ఉంది, ఇట్లా ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉన్నాయి. సో రెఫరెన్స్ బుక్ ఇది. సో ర్యాంక్ ప్రెడిక్టర్ ఫర్ ఫుల్ సిలబస్ టెస్ట్ అంతా చూడండి, మీకు అర్థమైపోయింది, అంతా అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా ఇచ్చారు. సో ఫిజిక్స్ ఇదిగో ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ దాని యొక్క ఏదైతే ఉందో దాని యొక్క కీ షీట్ అనమాట ఇది. సో మొత్తం 14 పేపర్లు ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇదిగో ఇంకా చూడండి, దీనికి సంబంధించి హింట్స్, సొల్యూషన్స్. మనకి మళ్ళీ క్వశ్చన్ చేయంగానే దాన్ని మళ్ళీ ఎత్తుక్కొని గూగుల్లో కొట్టి యూట్యూబ్లో కొట్టి పని లేకుండా మనకి నీట్గా సొల్యూషన్స్ కూడా ఇచ్చారనమాట ఫిజిక్స్కి. సో ఇదిగోండి బయాలజీ, కెమిస్ట్రీకి కూడా నీట్గా చక్కగా సొల్యూషన్స్, ఎన్సీఆర్టీ రెఫరెన్స్ పాయింట్స్ కూడా ఇచ్చాడు. చాలా చక్కగా ఉంది. ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంది. సో అది. సో మీరు ఒక పేపర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే మిగతాదంతా అర్థమైపోయింది. ఒక పేపరు, దానికి సంబంధించిన బుక్లో ఉన్నటువంటి రెఫరెన్స్, అదేవిధంగా ఒక ఓఎంఆర్ షీట్ చూపించా గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపొద్దున వేదాంతది కూడా చూపిస్తాను నేను, 2 daysలో వస్తుంది. అది కూడా చూపిస్తాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ NTA NEET 2025 ర్యాంకర్స్ టెస్ట్ సిరీస్ సొల్యూషన్స్ అప్డేటెడ్ యాజ్ పర్ NEET pattern 180 questions. ఓకేనా? So thanks for watching my videos. For more education related videos, please do subscribe to our YouTube channel. Thank you guys. Thank you.